అయ్యో ఏంటి రమేష్ అంత పుట్టుగా అయిపోయావు? హలో, నేను రమేష్ ఫ్రెండ్ ని. నువ్వెవరు? ఫ్రెండా? సారీ బాబు, కంగారులో గమనించలేదు. అవును, రమేష్ ఇంట్లో నువ్వేం చేస్తున్నావు? నా ఫ్రెండ్ ఇంట్లో 1000 పనులు ఉంటాయి, నీకేంటి? ఏదో కొంప మునిగిపోయినట్టు ఎందుకలా ఎగిరెగిరి పడుతున్నావు? నేను కూడా రమేష్ వచ్చేసాడేమో, మా ఆయన మా నాన్నగారికి ఎందుకు వచ్చారని నేను పైకి వచ్చాను. నువ్వా? నీకేం కావాలి? చచ్చిపోయిన మా మామగారితో వీలునామా మీద సంతకం చేయించాలని వల్ల అవుతుందా? కుదరదు కదా. మామూలుగా చూస్తుంటేనే అనుమాన పడేలా ఉన్నావు, ఇలా గుడ్లు మిటకరించి చూస్తుంటే భయంగా ఉంది బాబు. బాబు, ఈ పాల ప్యాకెట్లు ఫ్రిడ్జ్ లో పెట్టేసాను. ఫ్రిడ్జ్ లో ప్యాకెట్లు పెట్టడం కుదరదు. పాలు ఫ్రిడ్జ్ లో పెట్టకుండా బీరువాలోనా పెడతారు? ఏమా, మీ ఇంట్లో ఏంటి ప్రాబ్లం? పాలు కాయడానికి కాఫీ పెట్టడానికి రమేష్ ఇల్లు దొరికిందా? చావింట్లోంచి వస్తున్నాను బాబు, ఇరుగు పొరుగు వాళ్ళు సాయం చేయకపోతే ఎలాగా? నేనే సొంతోళ్ళు ఇవాళ చేస్తే రేపు కదా పాలు, ఇవాళ ఏంటి పాలు? అది చచ్చినోడికి వచ్చినోడికి. ఫ్రిడ్జ్ లో 4 ప్యాకెట్లు ఉన్నాయి, ఫుల్ టైట్, పెట్టడం కుదరదు. 4 ప్యాకెట్లు బాబు. చోటు లేదని చెప్తున్నాను, నేనే అడ్జస్ట్ చేసి పెట్టాను. ఫ్రీజర్ లో పెట్టుకోనా? ఏమా, మీ మావి బాడీ ఫ్రీజర్ లోనే ఉందిగా, బాడీ తీసే వరకు అక్కడే ఉంచచ్చుగా. బాడీ పక్కనే పాలా? శివ శివ, నా పరిస్థితి శివశివే. మరి కుదరదా? కుదరదు. వదిలిపెట్టవా? వదిలిపెట్టను. ఒకటి మాత్రం తెలుసుకో బాబు, దానాలన్నింటిలోనూ పాలదానం గొప్పదంటారు, తెలుసు కదా? ఈ సామెత తెలుసా నీకు? నా తమ్ముడు, నాకు తెలుసు. జోకా? ఎవరు వచ్చారు? ఆహా, మ్యాటర్ ఇదా? నేను తాగను, రమేష్ తాగుతాడు. కుక్క వాసనతో కనిపెట్టినట్టు మొహం చూస్తేనే కనిపెట్టేస్తాను. కాకినాడలో మందుకు పిలిస్తే ఏలూరులో తలదించుకున్నట్టుంది నీ మొహం. నాతో తెస్తావు? పాలు అక్కడ పెట్టి వెళ్ళు. బాటిల్ పక్కనే పాలా? మళ్ళీ పాల కోసం నేనే రావాలి. బాటిల్ ఖాళీ చేసి నువ్వు ఏ పరిస్థితిలో ఉంటావో ఏమో. సర్లే, నా పరిస్థితి గురించి నీకెందుకమ్మా, బయలుదేరు. బయలుదేరమంటుంటే రమేష్, నీ పని చెప్తాను. అడ్వైన వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయొద్దని నేను ఎన్నోసార్లు చెప్పాను, నా మాట విన్నాడా? ఇంకో టార్చరా? అంతా నీ వల్లరా. ఆ అమ్మాయిని పిలవద్దని చెప్పానా లేదా? పిచ్చి నా కొడుకు అటు ఇటు తిరుగుతున్నాను. బారుకు తీసుకెళ్లి ఫుల్ గా మందు కొట్టింది నువ్వు, ఫిగర్ ని రెడీ చేయమని చెప్పింది నువ్వు. పెళ్ళం పక్కన పడుకోవాల్సిన వయసులో 7తో పడుకున్నారు. నన్ను తిడుతున్నావా? పోరా, నేను వెళ్ళిపోతాను. నన్ను థింక్ చేయనివ్వు. ఫిగర్ ఎక్కడా? ఫిగరా? శవం ఎక్కడరా? ఫిగర్ ని ఫ్రిడ్జ్ లో పెట్టమని నువ్వేగా అన్నావు. సరేరా. ముందు ఫ్రిడ్జ్ ని కిందకి దించుదాం, కింద బండి వెయిట్ చేస్తుంది కదా. మరి శవం ఫిగరు? ముందు ఫ్రిడ్జ్ ని దించుదాం రా. అదే రా, శవాన్ని ఏం చేద్దాం? శవం ఫ్రిడ్జ్ లో ఉంది కదరా, దాంతో పాటు కలిపి దించుదాం. పట్టు. ఏంటి ఫ్రెండ్ ఫ్రిడ్జ్ ఒకేసారి వస్తున్నాయి? ఫ్రిడ్జ్ రిపేర్ ఏం కాదు, నిన్న నేను మంచినీళ్ళు తాగాను, బాగున్నాయి. అందుకే డోర్ సరిగ్గా మూయలేదు, రిపేర్ అయింది. అయ్యో, నేను తలుపు బాగానే మూసానయ్యా. ఏదో వోల్టేజ్ ప్రాబ్లం అయి ఉంటుంది. నిన్న లిఫ్ట్ రిపేర్ లాగా ఇది రిపేర్ అయి ఉంటుంది. అవును, మెకానిక్ ఇంటికి పిలిపించవచ్చు కదా. మెకానిక్ ఇంటికి రమ్మని చెప్పాను. రమేష్ రమేష్ రమేష్, ఫ్రిడ్జ్ 4 ప్యాకెట్ల పాలు లోపల ఉన్నాయి బాబు. ఒకటి టీ పెట్టుకుని తాగేసాం, మిగతా పాడైపోయాయా? అందుకే పాల వాసన వస్తుంది. పాల వాసన కాదు, మనిషి వాసన. ఏంటి? ఏమా, పాల ప్యాకెట్ కోసం ఉరిశిక్ష వేసేలా ఉన్నావే, పోమా. అక్క నువ్వు వెళ్ళక నేను చూసుకుంటాను. అంతేనా? వెళ్దాం. నేను చెప్పినట్టుగా చెయ్యి, జాగ్రత్త. సరే. ఎక్కడికి వెళ్ళాలి సార్? ఆ కార్ని ఫాలో అవ్వు. బాగానే డ్రైవ్ చేస్తున్నా సార్. ఇంతకు ముందు ఏం చేసేవాడివి? శవాల బళ్ళు తోలేవాడిని. ఇప్పుడు కాదయ్యా, ఇంతకు ముందే సార్.
ఇప్పుడు ఈ చిన్న ఏనుగో, అంతకుముందు ఫ్రీజర్ బాక్స్, ఇప్పుడు ఫ్రిడ్జ్. ఏదైనా బాడీ ఒకటే. ఏందే? లేదు లేదు, ఐ మీన్ బండి బాడీలు వేరైనా ఇంజిన్ ఒకటే అంటున్నాను. అమౌంట్ ఎంత అని చెప్పావు? 750 సార్. 350 గా సార్ 750 సార్. అదేనయ్యా 750 సార్, 350 కదా, అదే 350. ఏం సార్ తెగమగ చేస్తున్నావు? 750 సార్ మాట్లాడిందే. ఏమయ్యా 350 ఇవ్వగలను, అంతకు మించి ఇవ్వలేను. సార్ అయితే దించుకోండి సార్. అయితే ఆపోయ్యా, ఈ ఫ్రిడ్జ్ ను OLX లో పెట్టినా 750 ఎవరు, 350 ఇస్తాను. అయితే దింపండి సార్, దింపండి. ఆపు, ఆపోయ్యా, 350 కదా మాట్లాడాం, 750 అంటున్నాడు. 150 బెటర్గా ఉన్నాడు. నువ్వు అంతగా మోసంగా ఉండవు. మీ కిరాయి నాకు అక్కడే దింపండి, దింపండి. ఎవరితో మాట్లాడుతున్నారు తెలుసా? ముందు తెచ్చుకుంటాంలే. పొద్దున్నే సావు బేరం దొరికింది నాకు.